నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మిరాన్. ధర్మస్థలి అధర్మస్థలిగా మారడం వెనక ఉన్న మిస్టరీ ఏంటి? అసలు ధర్మస్థలిలో ఏం జరుగుతోంది? చాలామంది చాలా రకాల వర్షన్స్ వినిపిస్తున్నారు, కానీ అసలు ఎగ్జాక్ట్గా ఏం జరుగుతోంది, అక్కడ ఉన్న మిస్టరీ గురించి పూర్తి వివరణతో మనతో పాటు ఉన్నారు సినీ మరియు రాజకీయ విశ్లేషకులు భరద్వాజ్ గారిని తెలుసుకుందాం. భరద్వాజ్ గారు నమస్తే. నమస్తే అండి. అసలు ఏం జరుగుతుంది సార్ అక్కడ ధర్మస్థలిలో? అంటే ధర్మస్థలి అనేది మనకు మంజునాథ సినిమా నుంచి ఆచార్య వరకు వచ్చింది, తెలుసు. ఆచార్యలో కూడా తెలుసు కదా, అంటే మీన్ పేరు ద్వారా, పేరు బాగా అదే. నిజానికి ఆ మంజునాథ సినిమా టైంలో కొంచెం ఎక్కువ మందికి కనెక్ట్ అయింది అది. అంటే ఒక శైవ క్షేత్రంగా చాలామందికి రకరకాలుగా తెలిసినటువంటి ఏరియా అది. అనేక శివలింగాలు అక్కడ ఉండటము, దానికి ఒక ప్రాశస్త్యం ఉండటం, ప్రజలందరూ వెళ్ళటం, ఇవన్నీ చూస్తూనే ఉన్నాం మనం. అయితే ఇక్కడ ఇదే ప్రాంతంలో వచ్చినటువంటి అక్కడ ఉన్నటువంటి వారి మీద, అలాగే అక్కడ పనిచేసేటటువంటి వారి మీద లైంగిక వేధింపులు జరుగుతున్నాయి అనేది ఆరోపణ. ఈ లైంగిక వేధింపుల ఆరోపణ ఈ రోజున కొత్తగా వచ్చిందేం కాదు. ఇది 2014లోనే ఒక ఆరోపణ వచ్చింది కానీ దాన్ని కంట్రోల్ చేయగలిగారు. అప్పుడు ఆరోపణ ఎవరి ద్వారా అయితే లీక్ అయిందో అదే పారిశుధ్య కార్మికుడు ఈ మధ్య కన్ఫెషన్ స్టేట్మెంట్ ఇచ్చాడు. కన్ఫెషన్ స్టేట్మెంట్ అంటే నేర అంగీకార ఒప్పుదల అంటారు. ఈ నేర అంగీకార ఒప్పుదలకి సంబంధించినటువంటి ఆయన ఇచ్చిన వాంగ్మూలంలో, నేను ఈ అవసాన దశలో ఉన్నాను, చనిపోవడానికి సిద్ధంగా ఉన్నాను, నేను చనిపోయిన తర్వాత ఈ పాపం నన్ను వెంటాడకుండా ఉండటం కోసం, నేను రిలీఫ్ ఫీల్ అవడం కోసం నేను ఏం జరిగిందో చెప్పేస్తున్నాను అని చెప్పి ఒక కన్ఫెషన్ స్టేట్మెంట్ ఇచ్చాడు ఆయన. ఆ కన్ఫెషన్ స్టేట్మెంట్లో తను అనేక మందిని అక్కడ ఖననం చేసినట్టు చెప్పాడు. ఆ ప్లేస్లో పర్టికులర్గా ఆడపిల్లలు అంటే వివస్త్రులైనటువంటి అమ్మాయిలను చాలామందిని తీసుకెళ్ళి నేను అక్కడ ఖననం చేశాను, చనిపోయిన వాళ్ళని అని చెప్పాడు ఆయన. ఇది కొంచెం సెన్సేషన్ క్రియేట్ చేసింది. అంటే అక్కడ ఉన్నటువంటి ఆ ప్రాంతాన్ని ఎవరైతే చూసుకుంటున్నారో ఆ ట్రస్ట్ ఉంది అక్కడ, అలాగే ధర్మకర్తలు ఉంటారు. ఈ ధర్మకర్తల కుటుంబాల నుంచి జరుగుతున్నటువంటి దారుణాలు ఒక్కటొక్కటిగా బయటకు రావటం అనేది మొదలైంది. దీన్ని వాళ్ళు ఖండించటం చేస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి లోకల్ పీపుల్కి నిజంగానే జరుగుతున్నట్టుగా కొన్ని సందేహాలు ఉన్నాయి వాళ్ళకి. అంటే దానికి ఉన్నటువంటి ఒక ధార్మిక ముసుగు నేపథ్యంలో ఇలాంటివి జరిగిపోతున్నాయి అక్కడ. వాళ్ళ బంధువులే, అంటే ధర్మకర్తల తాలూకా పిల్లలు, వీళ్ళ తాలూకా ఇన్ఫ్లుయెన్స్ ఉంది జరుగుతున్న సంఘటనల వ్యవహారంలో. అంటే వచ్చిన వాళ్ళని గ్రాంటెడ్గా తీసేసుకుని అక్కడ బస చేసేటువంటి వాళ్ళ మీద కూడా దాడులు జరుగుతున్నాయి. అంటే ఎవరికి భద్రత లేదు అని. అదేమో పుణ్యక్షేత్రం అనుకుని వెడుతున్నారు వీళ్ళు. అక్కడికి పోలీసులు మరొకళ్ళు రారు అనేటువంటి ఒక భరోసా. అది ఒక పుణ్యక్షేత్రం అయినప్పుడు అక్కడికి వీళ్ళు ఎందుకు వస్తారు? ఎవరొచ్చినా భక్తిభావంతోనే వస్తారు. అక్కడ ఈ వ్యవహారాలన్నీ, అంటే అక్కడ పనులు, ఇతర బాధ్యతలు నిర్వర్తించేటువంటి ధర్మకర్తలు, వాళ్ళ కుటుంబాలు, వాళ్ళకి ఆ సెన్స్ లేదు అనేది వీళ్ళకి తెలియదు. వాళ్ళు లోపల దీన్ని సావకాశంగా తీసుకుని ఆ ప్రాంతానికి ఉన్నటువంటి ఆధ్యాత్మిక కోణాన్ని ఒక వెసులుబాటుగా తీసుకుని వీళ్ళ మీద దాడులు చేసేస్తున్నారు, ఆడపిల్లల మీద అనేది అర్థమవుతోంది, ఎస్టాబ్లిష్ అవుతోంది నెమ్మదిగా. అంటే భక్తి ముసుగులో రకరకాల హింసలు జరుగుతాయి భక్తుల మీద. సినిమాలో చూపెడతారు సేమ్ ఈ కైండ్ ఆఫ్. మీరు అనేక సినిమాల్లో ఉంది. ఇప్పుడు ఎన్టీ రామారావు గారి కోడలు దిద్దిన కాపురం సినిమా ఉంది. అందులో ఒక స్వామీజీ ఉంటాడు. ఆ స్వామీజీ సాయిబాబాని పోలిన పాత్ర అని చెప్పి ఆ రోజుల్లో గొడవ అయింది. సత్యనారాయణ గారు చేశాడు ఆ క్యారెక్టర్. ఓం సచ్చిదానంద అని ఒక పాట ఉంది ఆయనకి. ఆయన తన దగ్గర ఉన్నటువంటి కమండలంలో VAT 69 పోసుకుని తాగుతూ ఉంటాడు. తాగుతూ భక్తులతో మాట్లాడుతూ ఉంటాడు. ఆ చుట్టుపక్కల అందరూ భక్తులు ఉంటారు, వాళ్ళ మీద చేతులు వేస్తూ ఉంటాడు. ఈయన వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు దోచేస్తాడు, వాళ్ళని దోచేస్తాడు. ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఇలాంటి పాత్రలు అనేకం సినిమాల్లో దొంగ బాబాల పేరుతో మనం చూసాం. ఇది కూడా దాదాపు అదే పరిస్థితి. అంటే ఆ ప్రాంతానికి ఉన్న ప్రాశస్త్యం రీత్యా అక్కడికి వచ్చేటువంటి యాత్రికుల మీద, ఇతరుల మీద, సిబ్బంది మీద, వచ్చే ఎంప్లాయ్మెంట్ కోసం వచ్చిన వాళ్ళ మీద కూడా వీళ్ళు లైంగికపరమైనటువంటి దాడులు చేసేస్తున్నారు. అంటే అన్కంట్రోలబుల్ కండిషన్కి వెళ్ళిపోయింది అది.
ఎందుకంటే మొన్న కన్ఫెషన్ ఇచ్చినటువంటి పారిశుధ్య కార్మికుడు అనేక శవాలను అక్కడ నేను ఖననం చేయటం జరిగింది అని చెప్పాడు ఆయన. ఇప్పుడు చేయవలసిన పనేంటి? ఆ ప్రాంతంలో దానికి ఉన్నటువంటి పేరు ప్రఖ్యాతులు ఇవన్నీ పక్కన పెట్టి ఇమ్మీడియట్గా అక్కడ అతను చెప్పిన లొకేషన్లో ఒక పరిశోధన కార్యక్రమం మొదలవ్వాలి. మొదలై నిజాలు నిర్ధారించిన తర్వాత అప్పుడు సీరియస్గా ప్రాసిక్యూషన్లోకి తీసుకెళ్ళాలి వీళ్ళందరినీ. అది ఇంకా సీరియస్గా జరగలేదు అంటే ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు ఇప్పటికీ వాళ్ళు. ఇప్పటికీ ఇన్ఫ్లుయెన్స్ చేసి ఏదో రకంగా ఈ స్కాండల్ నుంచి బయటపడాలి అనే దానికి ఉన్నటువంటి భక్త మండలి ఇతరేతర ప్రయోజనాలు కూడా ఉన్న వ్యక్తులు ఉంటారు అక్కడ. అంటే పొలిటికల్గా చాలా అడ్వాన్స్డ్ పొజిషన్స్లో ఉండి ఇలాంటి కండిషన్స్ హ్యాండిల్ చేయగలిగిన పరిస్థితుల్లో ఉన్నటువంటి వాళ్ళందరినీ రంగంలోకి దింపే ప్రయత్నం చేస్తున్నారు. ఈ రంగంలోకి దిగే ప్రతి ఒక్కళ్ళకి ఇక్కడ ఏదో లింక్ ఉండుంటుంది. అంటే దాన్ని మనం కేవలం ఒక ఆలయంగా చూస్తున్నాం, లేదు ఒక పుణ్యక్షేత్రంగా చూస్తున్నాం. అక్కడ జనరేట్ అయ్యేటువంటి డబ్బులు, వాటి తాలూకా వ్యవహారాలు ఏమిటి అనేది మనకు తెలియదు. కోట్లల్లో జరగచ్చు, కోట్లల్లో వ్యాపారం ఉన్నటువంటి ఒక పుణ్యక్షేత్రం అది. ఎండోమెంట్ ఏం చేస్తుంది మరి? ఏమండి, ఎండోమెంట్ ఇప్పుడు అది కర్ణాటకలో ఉంది. కర్ణాటకలో అది నేరుగా ఎండోమెంట్లో ఉందా, ఎండోమెంట్ ఆఫీసర్లను కూడా వీళ్ళు కంట్రోల్లోకి తీసుకున్నారా అనేది తెలియాలి. చాలా చోట్ల జరిగేది అదే. అంటే ట్రస్టీలు బలంగా ఉంటే వాళ్ళని కంట్రోల్లోకి తీసుకుంటారు వీళ్ళు. వాళ్ళ ప్రలోభాలు వాళ్ళకు ఉంటాయి, వీళ్ళు వాళ్ళని బాగా చూసుకుంటారు. బాగా చూసుకోవటం అంటే వాళ్ళకి కావాల్సినవన్నీ ఏర్పాట్లు చేస్తారు, వాళ్ళు సైలెంట్గా ఉంటారు. ఇప్పుడు ప్రభుత్వాన్నే మేనేజ్ చేయడానికి ట్రై చేస్తున్నారు వాళ్ళు. ప్రభుత్వాన్నే మేనేజ్ చేసి ఈ స్కాండల్ నుంచి తమని బయటకు తీసుకురండి. ఎందుకు తీసుకురావాలి? కర్ణాటకలో ఉన్నటువంటి పుణ్యక్షేత్రం ఇప్పుడు ప్రజల దృష్టిలో హీనమైపోతుంది కాబట్టి మీ టూరిజంతో సహా చాలా విషయాలు కుంటుపడతాయి ఆ ఏరియాలో. అందుకని ఇది మమ్మల్ని కాపాడటం మాత్రమే కాదు, మీ ఇన్కమ్ సోర్స్ని, టూరిజం నుంచి ప్రభుత్వానికి వచ్చేటువంటి ఆదాయాన్ని కాపాడుకోవటంగా కూడా దీన్ని చూసి మీరు సైలెంట్ అయిపోండి అనే పద్ధతిలో వీళ్ళు మాట్లాడుతున్నారు ప్రభుత్వ పెద్దలతో అనేది అర్థమవుతోంది. అది ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం జరుగుతోంది అక్కడ. కానీ అతను చెప్పినటువంటి వ్యవహారం, అతను చెప్పినటువంటి విషయాల ఆధారంగా ఒక ప్రోబ్ జరగాల్సిన అవసరం అయితే ఉంది. ఏ పారిశుధ్య కార్మికుడైతే కన్ఫెషన్ స్టేట్మెంట్ ఇచ్చాడో ఆ కన్ఫెషన్ ప్రకారం అతన్ని ఇంట్రాగేట్ చేయటం కాదు చేయాల్సింది, అతన్ని తీసుకెళ్ళి ఆ ప్రాంతం మొత్తంలో ఎక్కడ ఏం జరిగింది అనేది తను చెప్పిన ప్రకారం పరిశోధన జరిపితే అతను చెప్పింది ఫేకా కాదా అనేది తేలిపోతుంది. ముందు క్లారిటీ. ఎందుకు చెప్తాడు సార్? ఫేక్ ఎందుకు చెప్పాల్సిన అవసరం ఉంటుంది? చెప్పాడు అనుకుందాం. ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి భక్తులు మాట్లాడుతున్న ప్రకారం చూస్తే వాళ్ళ విషయాన్ని కూడా ఒక సాంద్రత ఇచ్చి చూస్తే తప్పే ఉంది. పరిశోధన మొదలైతే, పరిశోధన మొదలు పెడితే దొరుకుతాయి. దొరికిన తర్వాత కాన్షియస్గా సీరియస్గా మొత్తం అందరినీ కూర్చోబెట్టి తోమితే చాలా విషయాలు బయటకు వస్తాయి. ధర్మస్థలి ఫైల్స్ అని చెప్పి ఒక సినిమా తీయచ్చు. ఆ లెవెల్ కంటెంట్ ఉండేలా కనిపిస్తోంది అక్కడ. ఆ లెవెల్ కంటెంట్ ఇప్పుడు వాళ్ళు చదివితే పుర్రెలు అవి దొరకాలి లెక్క ప్రకారం. అక్కడే ఖననం జరిగింది అని ఆయన చెప్తున్నాడు కాబట్టి ముందు ఆయన వాదానికి ఆయన చెప్తున్నటువంటి ప్రాంతంలో నిజంగానే ఇలాంటి ఖననాలు జరిగాయా అనేది వెరిఫై చేసి అక్కడి నుంచి ఎవరు చేసి ఉండొచ్చు అనే దానికి సంబంధించిన లీడ్ కూడా అక్కడే దొరుకుతుంది. మీ పర్స్పెక్టివ్ ఏంటి ఇందులో? ఎవరు చేసి ఉండొచ్చు, ఎందుకు చేసి ఉండొచ్చు, రీజన్స్ ఏంటి? ఎందుకు అనేది కాదండి, ఇది గ్రాంటెడ్గా తీసేసుకుని ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ పడి ఉంటారు మన దగ్గరే అనే మూడ్లో. అంటే చాలా సంస్థల్లో, మతపరమైన సంస్థల్లో ఈ లైంగిక వేధింపులు జరుగుతాయి. ఇది నైతికత పేరుతో జరుగుతాయి. వాళ్ళని ఎదిరించలేని కండిషన్లో వీళ్ళు ఉంటారు, మానసిక దౌర్భాగ్యంలో వీళ్ళు ఉంటారు. వీళ్ళని వాడేసుకుంటారు. వాళ్ళు వీళ్ళకు ఉన్నటువంటి బలహీనతలను అడ్డం పెట్టుకుని వాడేసుకుని అక్కడే పెట్టి వాళ్ళని కంట్రోల్లో ఉంచుకుని అక్కడే హోల్డ్ చేసి పెడతారు. ఇది ఇంతకు ముందు కూడా కొన్ని పుణ్యక్షేత్రాల్లో బయటపడినటువంటి విషయమే. ఇది కొత్త కథ ఏం కాదు. అనేక ఆధ్యాత్మిక కేంద్రాల్లో ఇలాంటి పనులు జరుగుతాయి. ఆ టైంలో కొంచెం భక్తుల మనోభావాలు దెబ్బతింటాయి అంతవరకే. 4 రోజుల తర్వాత వాళ్ళు మామూలు అయిపోతారు. ఇది జరిగేదే, ఎక్కడైనా జరిగేదే అనే విషయం ప్రతి భక్తుడికి తెలుసు.
కాకపోతే మొదట 2-3 రోజులు మనోభావాలు గాయపడతాయి, కొంచెం మౌనంగా ఉంటారు, తర్వాత సర్దుకుపోయే ప్రయత్నం చేస్తారు. ఈ సర్దుకుపోతారులే అనే ఉద్దేశంతోనే దీన్ని ప్రపంచం దృష్టికి రాకుండా చూసుకుంటున్నారు వాళ్ళు. ఇప్పుడు అందులో పనిచేసేటువంటి వ్యక్తే బయటకు వచ్చేసి, అతను బయటకు వచ్చిన తర్వాత ఈ కన్ఫెషన్ స్టేట్మెంట్ ఇచ్చి ఇప్పుడు దాన్ని ఒక ఇష్యూగా మార్చాడు ప్రపంచం ముందుకి. అతను ఇంత కష్టపడి, అంటే ఇంత ప్రెజర్లో నుంచి అతను వచ్చి మాట్లాడాడు అనేది కన్సిడరేషన్లో తీసుకొని దాని మీద పూర్తి స్థాయి దర్యాప్తు జరపాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. ఫర్దర్గా ఎలా ఉండబోతోంది అసలు సిచ్యువేషన్? ఎలా గవర్నమెంట్కి ఎంత తలనొప్పిగా మారబోతోంది ఇన్సిడెంట్? లోకల్గా ఎంత వైబ్రేషన్? అంటే ప్రయోజనము ఉంది. ఇప్పుడు టోటల్గా కర్ణాటక ప్రైడ్కి సంబంధించిన నష్టం ఉందని చాలామంది మాట్లాడుతున్నారు. సరే, ప్రైడ్కి నష్టం ఉందా లేదా అనేది పక్కన పెట్టేస్తే అసలు నిజంగా జరిగిందా లేదా అనేది తేలాల్సిన అవసరం ఉంది అక్కడ. అందుకని ఆ ప్రయత్నం మొదలు కావాలి. ఆ ప్రయత్నం మొదలైతే ప్రధానంగా అక్కడ ఆలయ పాలక మండలి ఉంది. ఆ పాలక మండలి పెద్దలు, వాళ్ళ బంధువులు, టోటల్గా అందరినీ కూర్చోబెట్టి ఇంట్రాగేట్ చేస్తే కానీ మనకు విషయం రాదు. అందుకని దీని మీద కొంచెం ప్రోబ్ జరగాల్సిన అవసరం ఉంది, దర్యాప్తు జరగవలసిన అవసరం ఉంది, దర్యాప్తు లోతుగా జరగాల్సిన అవసరం ఉంది. వీళ్ళు సాక్ష్యాలను తారుమారు చేయటానికి కూడా ఏమాత్రము వెనుకాడరు. ఈ పాటికి ఆ మిషన్లో ఉన్నారు వాళ్ళు, ఆ మిషన్లో ఉన్నారు, సీరియస్గా దాని మీద వర్క్ చేస్తున్నారు వాళ్ళు. ఇప్పటి వరకు వాళ్ళకి వ్యతిరేకంగా ఉన్నటువంటి సాక్ష్యాలను ప్రొక్యూర్ చేయటంలోనూ ఇతరత్ర ఆ స్టేట్మెంట్, ఏ కన్ఫెషన్ స్టేట్మెంట్ అయితే అతను ఇచ్చాడో దానికి సంబంధించి సీరియస్గా ఒక దర్యాప్తులోకి వెళ్ళటం మీద కానీ వీళ్ళు శ్రద్ధ పెట్టలేదు, ఇంకా లేదు. ఈలోపు వాళ్ళు వెనక నుంచి అన్ని విషయాలు మసిబుసి మారేడికాయ చేసే ప్రయత్నం అయితే చేసేస్తున్నారు ధర్మకర్తల వైపు నుంచి. దీన్ని సీరియస్గా పట్టించుకోవాలి. చాలా ఆధ్యాత్మిక కేంద్రాలు ఇప్పుడు ఆధ్యాత్మికతలోకి వెళ్తున్న వాళ్ళకు కూడా ఒక రకమైన మానసిక సమస్యలు ఉంటాయి, బలహీనతలు ఉంటాయి. ఆ బలహీనతలని వాళ్ళు సొమ్ము చేసుకుని తమ కంట్రోల్లోకి తీసేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఎనీ స్వామీజీ ఈ పని చేశారు. కొంతమంది నైతికత కోసం నిలబడిన వాళ్ళు ఉన్నారు ఆ ఏరియాలో, కానీ అసలు ఇలాంటి ఒక అడ్వాంటేజ్ ఉంటుంది అనుకుని దుకాణాలు ఓపెన్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇది ఆ బాపత్ కాదు, ఇందులో చేరిన వాళ్ళు అలా తయారయ్యారు. కానీ ఆ ప్రాంతానికి ఒక ప్రాశస్త్యము అది ఉన్నాయి, దాన్ని డిస్టర్బ్ చేయాల్సిన అవసరం లేదు. కానీ ఆ ప్రాంతంలో ఇలాంటి వాళ్ళు పనిచేసి ప్రజలకు ఇబ్బంది కలిగించడం అనేది పట్టించుకుని మాట్లాడాల్సిన అవసరం ఉంది. మాట్లాడితే ఇలాంటివి కంట్రోల్ అవుతాయి. కనీసం ఆ కంట్రోల్ చేయటానికి కావలసినటువంటి ప్రెజర్ బిల్డ్ చేయాల్సిన బాధ్యత సమాజంది. అందుకని ఇది సామాజిక అంశం, ప్రతి ఒక్కరూ పట్టించుకోవాల్సిన అంశం. ఇది ప్రజల దృష్టి నుంచి మసకబార్చడం కోసం రకరకాల ప్రయత్నాలు జరుగుతున్నాయి హిందుత్వ శక్తుల నుంచి. ముందు వాటిని కూడా ఆపాల్సినటువంటి అవసరం ఉంది, కంట్రోల్ చేయాల్సినటువంటి పరిస్థితి ఖచ్చితంగా ఉంది. రైట్. ఓకే భరద్వాజ్ గారు, థ్యాంక్ యూ. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.